ఒకసారి ఊహించుకోండి, మన భూమి కంటే పెద్ద ప్లానెట్, కనుచూపు మేర భూమి లేదు. ఆ గ్రహం భూమి కంటే 70% పెద్దది. దాని బరువు భూమి కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ గ్రహంపై నేల లేదు, పర్వతాలు లేవు, ఎడారులు లేవు, కానీ ఉన్నదల్లా ఒకటే, నీళ్లు, అంతులేని మహాసముద్రాలు. అవును, మీరు వినేది నిజమే. మన భూమి మీద నీళ్లు అయిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది. మరి మన భవిష్యత్తు ఎలా? అప్పుడే 2022లో సైంటిస్టులు ఒక షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. కెనడాకి చెందిన ఒక సైంటిస్ట్ ఒక చిన్న నక్షత్రాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ నక్షత్రం పేరు TOI 1452. ఆ నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్రహాన్ని వారు గుర్తించారు. ఆ గ్రహానికి TOI 1452b అని పేరు పెట్టారు, మరియు దాన్ని ఓషన్ వరల్డ్ అని పిలుస్తారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ గ్రహంపై నీళ్లు దాని మొత్తం బరువులో 30% వరకు ఉంటుంది. కానీ భూమి మీద నీళ్లు కేవలం 0.02% మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు సైంటిస్టులు దీన్ని ఓషన్ వరల్డ్ అని పిలుస్తున్నారో? అయితే సైంటిస్టుల అంచనా ప్రకారం ఇక్కడ టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని. అట్మాస్ఫియర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా అట్మాస్ఫియర్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ప్లానెట్ హ్యాబిటేటల్ జోన్ కి దగ్గరలోనే ఉండటం వల్ల సైంటిస్టులు దీని గురించి ఇంట్రెస్టింగ్ గా స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఇప్పటికే జీవం ఉంటే, అండర్ వాటర్ సివిలైజేషన్ జరుగుతుంటే, మనకంటే అడ్వాన్స్డ్ అయిన జీవులు ఉంటే, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి సైంటిస్టులు ఇప్పటికీ స్టడీ చేస్తూనే ఉన్నారు. మనకి భూమి ఒకటే కాదు, ఈ విశ్వం మన కోసం వేరే అవకాశాలు దాచిపెట్టింది. TOI 1452b ఒక ఆశ, ఒక రహస్యం, ఒక సాధ్యమైన భవిష్యత్తు. ఇలాంటి అద్భుతమైన స్పేస్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. TOI 1452b మీద మనం బ్రతకగలమా? కామెంట్ చేయండి.